సంపూర్ణ రామాయణం అయోధ్యకాండ. సీతారాములు ఒకరి హృదయమును ఒకరు ఇచ్చిపుచ్చుకుని 2 హృదయాలు ఒకటిగా ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు. ఒకసారి భరత శత్రుఘ్నులు భరతుని మేనమామ అయిన యుధాజిత్తుని ఇంటికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళ మనసు మాత్రం తమ తండ్రి గారిపై మరియు తమ అన్నగారిపై ఉంది. ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, అయోధ్య పట్టణవాసులని, కోసల దేశంలో ఉన్న ప్రధాన రాజులని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో ఇలా చెబుతున్నారు: నా వృద్ధాప్యం వలన నా శరీరం సహకరించడం లేదు. నేను అన్నీ అనుభవించాను, కానీ నాకు ప్రియాతి ప్రియమైన నా రాముడు సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజు పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటున్నా. కానీ నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి. నాకు కనిపిస్తున్న సకల గుణాభిరాముడు మీకు అలానే కనిపిస్తున్నాడో లేదో నాకు తెలియదు. మీరందరూ పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకోగలరు. నా తరువాత రాజుగా ఈ సింహాసనం మీద కూర్చుని ధర్మబద్ధంగా పాలించాలి. ఇంద్రియాలకి లొంగనివాడై ఉండాలి. రాజ్యంలోని ప్రజలని తన బిడ్డలుగా చూసుకోగలగాలి. రాముడు యోగ్యుడు అని నేను అనుకుంటున్నాను. అవునో కాదో మీరు విచారించండి. నేను రాజుని చెప్పాను అనుకోకండి. రాగద్వేషాలు లేకుండా మీరు కూడా రాముడి పట్టాభిషేకానికి అర్హుడు అని మీరు అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను. మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నారు. అక్కడ ఉన్నవారు ఒకేసారి అన్నారు: మహారాజా, నువ్వు చెప్పిన దానికి మేము అందరం అంగీకరిస్తున్నాం. వెంటనే రాముడికి పట్టాభిషేకం చెయ్యండి అని అక్కడ అరిచిన అరుపులకి ఆ సభ కదిలినట్టు అనిపించిందంట. చాలా సంతోషం, కానీ ఒక్క మాట అడుగుతా మీ అందరినీ. ఇన్ని సంవత్సరాలు నేను నా కన్నబిడ్డలని చూసుకున్నట్టు మీరందరినీ చూసుకున్నా. మీలో ఒక్కరు కూడా రాజా ఇప్పుడు వచ్చిన లోటు ఏమిటి అనలేదు. రాముడిని యువరాజుగా చూడాలి అంటున్నారు. నేను అన్నానని అన్నారా, లేక నా పాలనలో లోటు కనబడిందా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనపడ్డాయా? రాముడు మీకెందుకు యువరాజుగా కావలసి వచ్చింది? అందరూ అన్నారు: రాముడు సత్పురుషుడు. ఆయనకు సత్యము, ధర్మము ఈ రెండే కావాలి. అన్నిటిని మించి ధర్మాన్ని, లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు. రాముడు ప్రజలు సంతోషంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. తండ్రి ప్రేమ చూపిస్తాడు. ప్రేమ అంటే తనకి దక్కని సంతోషం తన వాళ్ళకి దక్కితే వారి సంతోషాన్ని చూసి తను సంతోషించడం. రాముడు యుద్ధానికి వెళితే విజయం పొందకుండా రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగి వచ్చాక చాలా అలసిపోయా అని విశ్రాంతి తీసుకోడు. అంతఃపురంలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే అయోధ్య నగరంలో తిరుగుతూ అందరి మంచి చెడులు తెలుసుకుంటాడు. రాముడు మాకు కష్టాలు వస్తే ఆ కష్టాలు తీరిపోయినా కూడా దాని గురించి తలుచుకుని ఓ తల్లిలా తను బాధపడతాడు. ఇలాంటి రాముడు మాకు రాజుగా కావాలి అన్నారు. ఇది విన్న దశరథుడు చాలా సంతోషపడి, ఇది చైత్రమాసం, మరునాడు పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నప్పుడు యువరాజు పట్టాభిషేకం చేస్తా అని వెంటనే సుమంతుడిని, వశిష్ఠుడిని పిలిచి కావలసిన ఏర్పాట్లు చేయమన్నారు. రాముడిని పిలిపించారు. దశరథ మహారాజు చెబుతున్నారు: రామా, నీకు యువరాజ పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించబడింది. దానికి 2 కారణాలు. 1, ధర్మాత్మురాలు అయిన నా పెద్ద భార్య కౌసల్య కొడుకువి నువ్వు. 2, నువ్వు గొప్ప గుణములు కలిగిన వాడివి. అందుకని నీకు యువరాజ పట్టాభిషేకం చేయ నిర్ణయించాము. రామ, నీకున్న వినయానికి ఏమీ చెప్పనక్కర్లేదు, కానీ ఒక్క మాట చెబుతున్నా. రామ, 2 రకములు అయిన వ్యసనాలు ఉంటాయి లోకంలో. రాజు అయ్యాక ఇవి విజృంభిస్తాయి. నీవు జితేంద్రియుడివి, కానీ తండ్రి మాట వింటావు కాబట్టి చెబుతున్నాను. కామం, క్రోధం. కామంలో 10 వ్యసనాలు ఉంటాయి. క్రోధంలో 8 వ్యసనాలు ఉంటాయి. కామం చేత వచ్చే వ్యసనాలు అవసరం లేకపోయినా వేటాడడం, జూదం ఆడడం, పగటిపూట నిద్రపోవడం, ఇతరుల వ్యవహారాలని వినాలనిపించడం, పగటిపూట సంభోగం చేయడం, మద్యం తాగడం, పగటిపూట నృత్యము చూడాలనిపించడం, గీతము వినాలనిపించడం, పని లేకుండా బయట తిరగడం, అలా బయటికి వెళ్ళి ఇతరుల విషయాలపై చర్చలు జరపడం.
అలానే క్రోధం వలన వచ్చే వ్యసనాలు, చాడీలు చెప్పడం, సత్పురుషులపై కోపం వచ్చి వాళ్ళని నిర్బంధించాలి అనిపిస్తుంది, ఒకరిని చంపాలి అనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం, ఇంకొకరి గుణాలని దోషంగా చెప్పాలి అనిపిస్తుంది, ఇతరుల ధనము అపహరించాలి అనిపిస్తుంది, ఇతరులు బాధపడేలా మాట్లాడడం, చేతిలో ఉన్న ఆయుధంతో ఇతరులని శిక్షించడం. వీటిని నీ దగ్గరికి రానివ్వకు. రామా, నువ్వు వెళ్ళి ఉపవాసం చేయు పట్టాభిషేకం కోసం. అలా రాముడు వెళ్ళాక దశరథుడు మరొకసారి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి తను అంతఃపురంలోకి వెళ్ళి మళ్ళీ రాముడిని తన దగ్గరికి రమ్మని కబురు పంపాడు. రాముడు వచ్చాక దగ్గరికి పిలిచి, రామా, నేను ఇంత తొందరగా ఎందుకు పట్టాభిషేకం చేస్తున్నాను అంటే నాకు పీడకలలు వస్తున్నాయి. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. తను రాకముందే నీకు పట్టాభిషేకం చేయాలి. భరతుడు నీకు పట్టాభిషేకం జరగకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు అనుకోకు. అతను ధర్మాత్ముడు, నిన్ను అనువర్తించే స్వభావం ఉన్నవాడు, చాలా మంచివాడు. కానీ రామ, ఒక్కొక్కసారి మనుషులు మారుతుంటారు. భరతుడు తన మేనమామ ఇంటి నుంచి రాకముందే పట్టాభిషేకం జరిగిపోవాలి. అందుకని జనకుడికి, కేకేయ రాజుని కూడా పిలవలేదు. ఇది దృష్టిలో పెట్టుకో. మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవతారాధన చేయు, సీతతో పాటు ఉండు అని పంపించేశారు. దశరథుడు ఇలా ఎందుకు అన్నారు అంటే, కౌసల్యాదేవితో వివాహం తర్వాత పిల్లలు పుట్టలేదు. తర్వాత సుమిత్రని చేసుకున్నాడు. ఆమెతోనూ పిల్లలు కలగలేదు. 60,000 సంవత్సరాలు వచ్చాక కేకేయ రాజు యొక్క కుమార్తె కైకేయిని పెళ్లి చేసుకుంటా అని కేకేయ రాజుని అడిగారు. ఈ కైకేయి మహా సౌందర్య రాశి, పైగా యవ్వనంలో ఉంది, చాలా విద్యలు తెలుసు. కేకేయ రాజు అన్నారు, నువ్వు వృద్ధుడివి అయ్యావు, అయినా నా బిడ్డను నీకు ఇస్తా. కానీ ఒక్క మాట, నా కుమార్తెకి బిడ్డ పుడితే ఆ బిడ్డకి పట్టాభిషేకం చేస్తా అని నువ్వు మాట ఇస్తే నేను ఒప్పుకుంటా. దశరథుడు అనుకున్నాడు, కౌసల్యకి పుట్టనందుకే సుమిత్రని చేసుకున్నా. ఇప్పుడు కైకేయిని కూడా బిడ్డల కోసమే కదా, పుడితే అంతకంటే సంతోషం ఏమి ఉంది అని ఆ బిడ్డకే పట్టాభిషేకం చేస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పుడు 4 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడైన సకల గుణాభిరాముడికి రాజ్యం ఇవ్వకుండా భరతుడికి రాజ్యం ఇవ్వలేడు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధం. అందుకని కేకేయ రాజుకి ఇచ్చిన మాట తప్పాడు. అంటే సత్యం తప్పాడు. ధర్మం పట్టుకుని సత్యంని వదిలేశాడు. కేకేయ రాజు కానీ యుధాజిత్తు కానీ వస్తే సత్యం తప్పావు అంటారు. జనక మహారాజు వస్తే సత్యం తప్పకూడదు, భరతుడికే చేయు పట్టాభిషేకం అంటారు. అందుకని సమయం లేదు అని వాళ్ళని పిలవకుండా అంతా సిద్ధం చేస్తున్నాడు. రాముడి పట్టాభిషేకం కోసం కౌసల్యాదేవి చాలా సంతోషంగా దైవారాధన చేస్తూ దానాలు చేస్తుంది. అయోధ్య పట్టణమంతా అద్భుతంగా అలంకరించారు. ప్రజలు అంతా సంతోషంతో ఎప్పుడెప్పుడు రాముడికి పట్టాభిషేకం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఆనందం. అలాంటి సమయంలో మందర రాజభవనంపైకి ఎక్కి చూస్తే అంతటా కోలాహలం కనిపిస్తుంది. ఈ మందరకి గూని ఉంటుంది. చూడడానికే కాదు, తన మనసు కూడా చాలా అందవికారంగా ఉంటుంది. ఈ మందర ఎవరంటే, తను పుట్టినప్పటి నుంచి కైకేయికి దాసిగా ఉంటుంది. కైకేయి దశరథుని పెళ్లి చేసుకుని అయోధ్యకి వచ్చినప్పుడు తనతో పాటు వచ్చింది. అలా చూస్తున్నప్పుడు ఆ ప్రజల సంతోషాన్ని చూసి భరించలేకపోయింది. అటుగా వెళ్తున్న కౌసల్య యొక్క దాసిని పిలిచి, ఎప్పుడు డబ్బులు దాచుకునే రాముని తల్లి ఇవాళ ఏమిటి దానాలు చేస్తుంది ఎందుకు అని అన్నది. అలా అంటావేమిటి, మా కౌసల్యాదేవి పరోపకారి. అయినా నీకు తెలియదా, దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు, మా కౌసల్యాదేవి యొక్క కుమారుడు, మా సకల గుణాభిరాముడికి పుష్యమి నక్షత్రంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. అందుకని అందరూ ఉత్సవం చేసుకుంటున్నారు. చూసావా ఎంత సంతోషంగా ఉన్నారో. మందర వెంటనే కైకేయి దగ్గరికి వెళ్ళి, నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. ఇది విన్న కైకేయి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. పిచ్చిదానా, చూసావా, కొద్ది కాలంలోనే ఆ కౌసల్య రాజమాత అవుతుంది. మరి నువ్వో, నీ భర్త ద్రోహి, చాలా తెలివిగా మంచిగా మాట్లాడుతూ వృద్ధుడు అయి యవ్వనంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకుని తనకు కావలసిన సుఖాలు అన్నీ నీతో అనుభవిస్తూ
ఏమీ తెలియని వాడిలా నిన్ను మోసం చేస్తున్నాడు. నీ భరతుడు ఉండగా ఆ రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. గమనించావా కైకా అంది. కైకేయి అంది, అయ్యో అలా అంటావు ఏమిటి? నాకు సంబంధించిన వరకు రాముడికి భరతుడికి తేడా లేదు. ఇద్దరూ నాకు సమానం. అందుకని నువ్వు చెప్పిన నా రాముడి పట్టాభిషేకానికి నేను పొంగిపోతున్నా. రాముడు కౌసల్యని ఎలా చూసుకుంటాడో మమ్మల్ని అలానే చూసుకుంటాడు. ఓ మందర, ఎంత గొప్ప శుభవార్త తెచ్చావే నీవు, రా బహుమానం తీసుకో అని ఇచ్చింది. ఆ బహుమానం విసిరేసి ఇలా అంది, మూర్ఖురాల, నేను చెప్పిన విషయం నీకు అర్థం అవడం లేదు. రాముడితో సమానమైన వాడు భరతుడు. రాముడికి భరతుడు అంటే భయం. అందుకే భరతుడు లేనప్పుడు చేసుకుంటున్నాడు పట్టాభిషేకం. కైకేయి అంది, చేసుకోని పట్టాభిషేకం. రాముడు కొంతకాలం, తర్వాత భరతుడు కొంతకాలం రాజ్యపాలన చేస్తారు. మందర అంది, రాముడు రాజు అయి కొన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత తన పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఎందుకు రాజు అవుతాడు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ఎప్పుడు రాముడితో ఉంటాడు. శత్రుఘ్నుని భరతునితో పంపించారు. వాళ్ళిద్దరినీ పంపించేసి రాజుతో మాట్లాడి తన పట్టాభిషేకాన్ని సిద్ధం చేసుకున్నాడు. లేకపోతే ఇంత హడావిడిగా పట్టాభిషేకం జరపాల్సిన పనేంటి? రాముడు తెలివైనవాడు. ముందే ప్రజలతో మంచిగా ఉండి తను సకల గుణాభిరాముడు అని అనిపించుకున్నాడు. అలా ప్రజలు మాకు రాముడే రాజుగా కావాలి అని ముద్ర వేయించుకున్నాడు. కానీ ఎప్పటికైనా ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఎప్పటికైనా భరతుని వలన తనకు సమస్య. అందుకని నీ తమ్ముడు దగ్గర నుంచి వస్తున్నప్పుడే భరతుణ్ణి శత్రుఘ్నునితో చంపించేస్తాడు. కైక, నా మాట విను. నీ కొడుకుని అక్కడి నుంచి అక్కడే అరణ్యంలోకి పారిపోమను. ఈ మాట విన్న కైకేయి ఉలిక్కిపడింది. భరతుడిని పంపించి రాముడు పితృసేవ అని తన తండ్రి చుట్టూ తిరిగాడు. రేపటి నుంచి నువ్వు గొప్ప స్థితి పొందుతావులే. ఇన్ని సంవత్సరాలు నీ భర్తని కొంగున కట్టుకున్నావు అని సౌందర్య రాశివని నీ ఇష్టంగా ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీ పని పడుతుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వో అడవులు పట్టుకు పారిపోయిన కొడుకుకి తల్లివి. రోజు కౌసల్య దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆమెకి దాసిగా బతకాలి. ఇంత ప్రమాదం వచ్చింది కైక నీకు. ఇది విన్న కైకేయి, మందర, ఈ ప్రమాదం నుంచి నా కొడుకుని నన్ను ఎలా రక్షించుకోవాలి? దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. ఏ రాముడు గుణముల వలన, పితృవాక్కు పరిపాలన వలన, తండ్రిని సేవించడం వలన రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముడిని 14 సంవత్సరాలు పాదుకలు లేకుండా కందమూలాలు తింటూ అడవుల్లోకి వెళ్ళేలా చేయాలి. నీ కొడుకుని అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. 14 సంవత్సరాలలో నీ కొడుకు ప్రజల చేత మంచి పేరు తెచ్చుకుంటాడు. రాముడు తిరిగి వచ్చినా ఇక రాజ్యం ఇవ్వడానికి అవకాశం ఉండదు. రాముడు ఉండగా భరతుడిని రాజు చేస్తే ప్రజలు ఒప్పుకోరు. అందుకని రాముడిని దూరంగా పంపాలి. ఈ 2 వరాలు అడుగు దశరథ మహారాజుని. ఈ సంఘటనని మనం ఒకసారి పరిశీలిస్తే, ఒక దాసి రాణితో ఇలా ఎలా మాట్లాడగలిగింది అంటే, మన చుట్టూ మనం ఎవరిని పెట్టుకున్నాం అనేది చాలా ముఖ్యం. చెడ్డవాళ్ళు అని తెలిసినా సరే జాలి వల్ల మరే ఇతర కారణాల వల్ల మన దగ్గర పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. కైకేయి చేసిన తప్పు మందరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం. ఎప్పుడైతే తను రాముడి పట్టాభిషేకం వల్ల నీకు నాశనం వస్తుంది అన్నదో అప్పుడే ఆమెని నోరు మూసుకొని వెళ్ళమని ఉంటే ఇలా జరిగేది కాదు. ఎప్పుడైతే కైకేయికి కంగారు ప్రమాదం అనిపించిందో తన బుద్ధి క్షీణించి ఎవరిని సలహా అడుగుతుందో కూడా తెలుసుకోలేకపోయింది. కైకేయి మందరని అడిగింది, 2 వరాలు ఎలా అడగాలి? మందర అంది, నీకు గుర్తులేదా? లేక నా నోటితో చెప్పించాలి అని అనుకుంటున్నావా అని ఇలా గుర్తు చేసింది. ఒకానొకప్పుడు ఇంద్రుడికి వైజయంతి అనే నగరంలో దక్షిణ దిక్కున దిమిధ్వజుడు అనే రాక్షసునితో ఘోరమైన యుద్ధం మొదలైంది. ఈ దిమిధ్వజుడిని సంబరాసుడు అని పేరు. ఇతను మహామాయావి. ఆ యుద్ధం తనొక్కడే చెయ్యలేక ఇంద్రుడు దశరథుని సహాయం అడిగాడు. దశరథుడు వెళుతూ అన్ని విద్యలు తెలిసిన కైకేయిని తీసుకెళ్లాడు. సంబరాసుడు దశరథుని బాగా కొట్టాడు. రాక్షసులు అంతా మీద పడుతుంటే తన భర్తని రక్షించుకోవాలి అని రథం నడుపుతూ తన భర్తని వాళ్ళ నుంచి రక్షించి ఒక చోట పెట్టింది. రాక్షసులు అక్కడికి కూడా వస్తే మళ్ళీ తన భర్తని రక్షించింది. అందుకు సంతోషించి దశరథుడు 2 వరాలు ఇచ్చాడు, కోరుకో అని. కైకేయికి అడగడానికి ఏమీ లేదు.
భార్యకి అన్నిటికన్నా కావలసింది భర్త ప్రేమ. అది తప్ప మిగిలినవి ఎన్ని ఉన్నా గుదిబండలే. భర్త ప్రేమ ఉంటే ఏదీ లేకున్నా స్త్రీకి ఆనందమే. కైకేయికి అది పరిపూర్ణంగా ఉంది. అందుకని ఇప్పుడు ఎందుకులేండి, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా అంది. ఈ విషయం అంతఃపురంకి వచ్చాక సంతోషంతో మందరతో చెప్పింది. ఈ విషయాన్ని కైకేయికి గుర్తు చేసి, ఎప్పుడైనా అడుగుతా అన్నావుగా, ఇప్పుడు అడుగు ఆ 2 వరాలు. అడిగితే దశరథుడు రాముడిని అరణ్యానికి పంపిస్తాడు. నీ కొడుకు పట్టాభిషేకం చేయిస్తాడు అంది. ఇది విన్న కైకేయి సంతోషంతో, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా మందర, తామర పువ్వులా ఉన్నావు అని భరతుడికి పట్టాభిషేకమయ్యాక నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తానే అంది. నాతో మాట్లాడడం కాదు, ఆ పట్టుబట్ట తీసి వేసుకున్న హారములు తీసి ఒక ముతక వస్త్రం కట్టుకో, కోపగృహంలోకి వెళ్ళిపో, నేలమీద పడుండు. రాజు వస్తాడు, ఏవేవో ఇస్తా అంటాడు, మహా తెలివైనవాడు. దశరథ మహారాజు మాటలకి లొంగిపోకు. మంకు పట్టుపట్టి 2 వరాలు ఇచ్చే వరకు వదలకు. తప్పకుండా మందర, నా కోరిక తీరకుండా ఆ కోపగృహం నుంచి రాను అని కైకేయి కోపగృహంలోకి వెళ్ళింది.